హలో ఎవరివన్, వెల్కమ్ టు జియో పాలిటిక్స్ 365. నేను సతీష్ కుమార్. రీసెంట్లీ మీరందరూ ఈ వీడియో సోషల్ మీడియాలో చూసే ఉంటారు. రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ కానీ, డిఆర్డిఓ ట్విట్టర్ హ్యాండిల్ కానీ, ఇంకా వేరియస్ గవర్నమెంట్ హ్యాండిల్స్ ఆన్ ట్విట్టర్ ఈ వీడియోని బాగా షేర్ చేస్తున్నాయి. ప్రతి దగ్గర ఇదే రాసి ఉంది: డిఆర్డిఓ కండక్ట్స్ ఏ సక్సెస్ఫుల్ హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ఫర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్. దూరం నుండి చూస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అసలు చాలా మందికి అర్థం కాలేదు. బట్ చూడడానికైతే చాలా ఇంప్రెసివ్గా ఉండే. ఏదో చాలా ఇంపార్టెంట్ టెస్టే జరిగిందని అనిపించింది. నేను సోషల్ మీడియాలో కూడా చాలా మందిని చూస్తున్నాను, దీని గురించి చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అందరిది డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఈ టెస్ట్లో సడన్గా సీట్ బయటకు రావడం ఏమిటి, అండ్ ఇక్కడ ఎవరు నిజమైన మనుషుల్ని ఈ టెస్ట్లో వాడారని, అండ్ ఎయిర్ ఫోర్స్ నుండి లేదా డిఆర్డిఓ నుండి ఎవరో మనుషుల్ని తీసుకొచ్చి వాలంటీర్గా ఇక్కడ టెస్ట్లో ఉపయోగించారని. బట్ ఇక్కడ అలా ఏమీ జరగలేదు. అండ్ మొదటి విషయం ఏమిటంటే, ఈ టెస్ట్లో మీరు చూస్తున్నట్టు సడన్లీ ఆ సీట్ ఎజెక్ట్ అవ్వడం ఇంకా దూరం నుండి చూస్తే ఎవరో ఇండివిజువల్ లా అనిపిస్తుంది. కానీ అదొక జస్ట్ మ్యానిక్విన్, అదొక డమ్మీ బొమ్మ. అక్కడ నిజమైన మనుషులు ఎవరు లేరు. దిస్ షుడ్ బి ది నెంబర్ 1 పాయింట్ వీ షుడ్ రిమెంబర్. అండ్ రెండో విషయం ఏమిటంటే, ఈ టెస్ట్ చేయడం వల్ల భారత్కు చాలా పెద్ద ఎలిట్ క్లబ్లో చోటు దక్కింది. ప్రపంచంలో చాలా తక్కువ కంట్రీస్ ఉన్నాయి. పర్హాప్స్ మీరు యూఎస్ ఇంకా రష్యా తప్ప వేరే కంట్రీస్ ఇలాంటి టైప్ ఆఫ్ టెస్ట్ చేసినట్టు పెద్దగా ఎవిడెన్స్ లేదు. సీక్రెట్గా వేరే కంట్రీస్ చేసి ఉండొచ్చు, బట్ అది వేరే విషయం. పర్హాప్స్ ప్రపంచంలో ఓన్లీ 3 నుంచి 4 దేశాలే ఉన్నాయి ఎవరైతే ఈ హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ చేసి ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ కోసం ప్రయత్నించినట్టు. అండ్ మరియు ఈ వీడియోలో అసలు 800 కిలోమీటర్ స్పీడ్లో ఈ టెస్ట్ని ఎందుకు చేశారు, అండ్ ఈ టెస్ట్ హెల్ప్తో ఫ్యూచర్లో ఫైటర్ జెట్ పైలట్స్ ప్రాణాలు ఎలా కాపాడతాయి, అండ్ ఈవెన్చువల్లీ భారత్ తన సొంత ఎజెక్షన్ సీట్ని కూడా ఎలా తయారు చేస్తుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇండియా స్లోగా ఈ దారిలోనే వెళ్తుంది అనుకున్నాం. అప్పుడు ఈ వీడియో మనకు చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ భాషలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీ ముందున్న ఫైటర్ జెట్ పేరు F-16. సో ఇందులో మీరు క్లియర్గా చూడొచ్చు పైలట్ ఎజెక్షన్ ఎలా చేస్తున్నాడు. ఈ ఫైటర్ జెట్ నుండి బయటకు వస్తున్నాడు, మరియు ఈ ఫెసిలిటీ గత కొన్ని డెకెడ్స్ నుండి వచ్చింది. దానికి ముందు ఫైటర్ జెట్స్లో చాలా కాలం వరకు ఎజెక్షన్ సీట్ ఆప్షన్ అనేది లేకుండే. సో చాలాసార్లు ఏమయ్యేదంటే, ప్లేన్ అటాక్ అయినప్పుడు కానీ, ప్లేన్ కింద పడిపోతున్నప్పుడు కానీ అన్ఫార్చునేట్లీ పైలట్ కూడా దానితో పాటు చనిపోయేవాడు. ప్రస్తుతానికి ఇప్పుడు అది చేంజ్ అయింది. పైలట్ దగ్గర జంప్ చేయడానికి లేదా తనని తాను కాపాడుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎజెక్షన్ సీట్ హెల్ప్తో ఓవర్ ది ఇయర్స్ చాలామంది ఫైటర్ జెట్ పైలట్స్ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఇప్పుడు మీకు ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇది యూకేలో ఉన్న ఒక ఫేమస్ కంపెనీ గురించి, మార్టిన్ బేకర్. ఎజెక్షన్ సీట్ తయారు చేసే కంపెనీ ఇది. ప్రపంచంలో ఉన్న మోస్ట్లీ ఫైటర్ జెట్స్ అన్నీ ఈ మార్టిన్ బేకర్ సీట్స్ని యూస్ చేస్తాయి. అంతెందుకు, ఇండియా యొక్క తేజస్ ఫైటర్ జెట్ కూడా మీరు చూస్తే ఈ మార్టిన్ బేకర్ సీట్ని యూస్ చేస్తుంది. మార్టిన్ బేకర్ MK-16 సీట్ యూజ్ అవుతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్లో కానీ లేదా JF-7 థండర్లో కానీ రెండిట్లో ఈ మార్టిన్ బేకర్ సీట్స్నే యూస్ చేస్తారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ మార్టిన్ బేకర్ దగ్గర ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ప్రపంచంలో ఎప్పుడైనా ప్లేన్ క్రాష్ అయినప్పుడు అక్కడ ఫైటర్ జెట్ పైలట్ వీళ్ళ ఎజెక్షన్ సీట్ ద్వారా తనని తాను కాపాడుకుంటే వీళ్ళు వెంటనే ట్వీట్ చేస్తారు, చూడండి 7802వ పైలట్ ఈరోజు మా వల్ల మార్టిన్ బేకర్ తయారు చేసిన సీట్ వల్ల బ్రతికాడని. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల మన పక్క దేశం పాకిస్తాన్ 1 ఇయర్ బ్యాక్ ఇలానే దొరికిపోయింది. వాళ్ళ ప్లేన్ ఒకటి క్రాష్ అయినప్పుడు పాకిస్తాన్ దాన్ని దాచిపెట్టడానికి చాలా ట్రై చేసింది. కానీ మార్టిన్ బేకర్ ట్వీట్ చేసినప్పుడు దానితో పాకిస్తాన్ ప్లేన్ క్రాష్ అయిందని బయటి ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోయింది. అప్పటి నుండి పాకిస్తాన్ మార్టిన్ బేకర్కి స్పెషల్గా చెప్పినట్టు ఉన్నది, మన ప్లేన్ క్రాష్ అయితే ట్వీట్ చేయడానికి మీకు అనుమతి లేదని. అందుకే చూసాం కదా, ఆపరేషన్ సింధూర్ టైంలో మార్టిన్ బేకర్ నెంబర్ అయితే పెరిగింది, కానీ ఏ ఫైటర్ జెట్ క్రాష్ అయిందో వీళ్ళు చాలా చోట్ల మెన్షన్ చేయలేదు. బట్ ఇదంతా నేను మీకు ఇస్తున్న కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి ఇది అజ్యూమ్ చేసుకోకండి, అచ్చా ఓకే సో బేసికలీ మనం మార్టిన్ బేకర్ మీద డిపెండ్ అవ్వడం మానేయాలి అని అనుకుంటున్నాం, మనం సొంతంగా ఎజెక్షన్ సీట్ తయారు చేయాలని అనుకుంటున్నామని కాదు. అలా మనం ఆలోచించట్లేదు. ప్రస్తుతానికి ఈ టెస్ట్ జరిగింది కదా, ఇందులో కూడా యూస్ చేసిన సీటు దూరం నుండి చూడడానికి మార్టిన్ బేకర్ సీట్ లాగానే ఉంది. ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నది ఎజెక్షన్ సిస్టమ్ని. మరి ఇది అర్థం చేసుకోవాలి మనం. చూడండి, ఒక సీటులో పారాషూట్ ఉంటుంది. ఇది ఇంకా వేరే ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది. ఈ సీట్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇవి పైలట్ని ఎజెక్ట్ అయినప్పుడు రక్షించాలి. అలాగే ఇలాంటి టైప్ ఆఫ్ సీట్స్ ప్లేన్ల కోసం స్పెసిఫిక్గా తయారు చేసి ఉండాలి. బట్ ప్లేన్లో అలాంటి మెకానిజం పెట్టాలి సో దట్ వెంటనే పైన పార్ట్ ఓపెన్ అయిపోవాలి, బూమ్ అంతే, ఇక స్ట్రైట్గా పైలట్కి బయటికి వచ్చే ఛాన్స్ దొరకాలి.
ఈ సిస్టమ్ మార్టిన్ బేకర్ చేసి ఇవ్వదు. ఈ సిస్టమ్ ప్రతి ఫైటర్ జెట్లో సపరేట్గా ప్రీ ఇన్బిల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం చూసిన టెస్టింగ్ వీడియోలో ఇండియాలో ట్రై చేస్తున్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిస్టమ్ మన ప్లేన్స్లో ఉండాలని. సో రేపు మార్నింగ్ ఎవరైనా ఏ సీట్ అయినా పెట్టండి అని మనల్ని ఛాలెంజ్ చేస్తే మనం మార్టిన్ బేకరే కాకుండా మన ఇండియాలో తయారైన సీట్ కూడా మనం మన సిస్టంలో పెట్టి ట్రై చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు అది మన సిస్టంలో ప్రాపర్గా వర్క్ అయితే అప్పుడు అది మన పైలట్స్ని కూడా కాపాడుతుంది. కాబట్టి వన్స్ అగైన్ అదొక మ్యానిక్విన్, అదైతే మనిషి లేడు సీట్లో, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ జస్ట్ మనం ఈ టెస్ట్తో డెమాన్స్ట్రేట్ ఏం చేయాలనుకుంటున్నామంటే భారత్ దగ్గర ఇప్పుడు ఈ టెక్నిక్ ఉంది. మనం మన ప్లేన్స్ కోసం చాలా ఎక్కువ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎజెక్షన్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నామని. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న డౌట్ రావచ్చు, అసలు ఈ సీట్ని ఇట్లా స్లెడ్ పెట్టి వెనుక రాకెట్ పెట్టి 800 కిలోమీటర్ స్పీడ్తో ఈ మొత్తం ఫైటర్ జెట్ ఫ్రంట్ పార్ట్ని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారని. యూజువల్గా చాలా దేశాలు ఈ టెస్ట్ని ఎలా చేస్తాయంటే ఈ సీట్ ఎలా కదలకుండా ఒకటే చోట ఉండి నిలువుగా వాళ్ళు రాకెట్ని ఫైర్ చేస్తారు, సీట్ గాలిలోకి ఎగురుతుంది అండ్ పారాషూట్ ఓపెన్ అయి పైలట్ సేవ్ అయిపోతాడు. కానీ భారత్ చేసిన ఈ టెస్ట్ మోర్ ఫుల్ ప్రూఫ్, అంటే రియల్ లైఫ్ మెథడ్. నిజ జీవితంలో ఎలా అయితే జరుగుతుందో అలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఒక ఫైటర్ జెట్ ఫ్లై చేస్తున్నప్పుడు సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. సో దాన్ని ఆలోచించుకొని ఇలా చాలా ఫాస్ట్ స్పీడ్లో ఫైటర్ జెట్ ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా పైలట్ కూడా అదే స్పీడ్లో వెళ్తాడు. కాబట్టి ఈ ఎజెక్షన్ సీట్ రియల్ టైమ్ సినారియోలో మన ఎజెక్షన్ సీట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇలా టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఈ టెస్ట్ వీడియో గురించి సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా క్లియర్గా అర్థమయ్యాయి. సో ఇప్పుడు మనం DRDO ప్రెస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ని ఒకసారి చదువుదాం. DRDO ने कंडक्ट किया है सक्सेसफुल हाई स्पीड रॉकेट स्लेड टेस्ट फॉर फाइटर एयरक्राफ्ट एस्केप सिस्टम. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ DRDOకి చెందిన ఛత్తీస్గఢ్ టెస్ట్ కేంద్రంలో జరిగింది. ఛత్తీస్గఢ్లో DRDOకి సంబంధించిన టర్మినల్ బలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి విషయాలపై ప్రాపర్గా DRDO టెస్ట్ చేసిందని. మొదటిది క్యానోపీ సెవరెన్స్, రెండోది ఎజెక్షన్ సీక్వెన్సింగ్, మూడోది కంప్లీట్ ఎయిర్ క్రూ రికవరీ. సో వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ది టెస్ట్ వాస్ కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. వీళ్ళు చేసిన టెస్ట్ వల్ల హిందుస్థాన్ ఏరోనాటిక్కి చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన టెస్ట్ ద్వారా వచ్చిన డేటా ఫ్యూచర్లో తయారయ్యే ప్లేన్స్కి వీళ్ళు కంపల్సరీగా వాడుతారు. దీనివల్ల పైలట్కి సంబంధించిన సేఫ్టీ ఇంకా చాలా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇలాగే ఇంకొంచెం ముందుకు చూస్తే మనం ఇది కూడా చూడొచ్చు. దిస్ కాంప్లెక్స్ డైనమిక్ టెస్ట్ ప్లేసెస్ ఇండియా ఇన్ అన్ ఎలిట్ క్లబ్ ఆఫ్ నేషన్స్ విత్ అడ్వాన్స్డ్ ఇన్ హౌస్ ఎస్కేప్ సిస్టమ్ టెస్టింగ్ కెపబిలిటీస్. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి ఇలాంటి ఇన్హౌస్ టెస్టింగ్ కెపాసిటీ డెవలప్ చేసుకున్నవి. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు మోస్ట్లీ స్టాటిక్గానే చేస్తారు. ఒక సీట్ ఉంటుంది, దాంట్లో టెస్ట్ చేస్తారు, ఇక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తో అనుకుంటారు ఆ స్పీడ్తో వెళ్తే పైలట్ సేఫ్గా ఉంటాడని. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తున్నాం పైలట్ ప్రాణాలు ఎలా సేవ్ అవుతుందని. ఇక్కడ మీరు చూడొచ్చు డైనమిక్ ఎజెక్షన్ టెస్ట్ ఆర్ సిగ్నిఫికెంట్లీ మోర్ కాంప్లెక్స్ దెన్ స్టాటిక్ టెస్ట్ సచ్ యాజ్ నెట్ జీరో అండ్ 0-0 టెస్ట్స్ అని. ఇవి రెగ్యులర్గా చేస్తారు కాబట్టి. ఫర్దర్గా చూస్తే మనం చూడొచ్చు ఫర్ ఎవాల్యుయేటింగ్ ఎజెక్షన్ సీట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ canopy severance system and a dual sled system with light compact aircraft forebody was propelled to precisely controlled velocity through phased firing of multiple solid propellant rocket motors. కరెక్ట్గా ఇలాగే చాలా రాకెట్స్ ఫైరింగ్ చేశారు కూడా, స్పీడ్ ఇచ్చారు, ఇంకా ఈ స్పీడ్తో టెస్ట్ చేశారు. ఐ డోంట్ థింక్ అలాంటి టెస్ట్ ఒకవేళ US ఇంకా రష్యా చేసినా కూడా దాని వీడియోలు ఎక్కడైనా బయట అవైలబుల్ ఉంటాయని. ఇవి చాలా సీక్రెట్గా టెస్ట్ చేస్తారు. ఐ థింక్ ఈ టెస్ట్ని ప్రపంచం మొత్తం ఉన్న ఏవియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ నోటీస్ చేస్తాయని. అండ్ ఐ హోప్ మన ఫ్యూచర్లో ఇలాంటి టెస్ట్ ఇంకా చాలా చేస్తామని. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, బట్ దీనివల్ల ఉపయోగం చాలా ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ షూర్ మనం ఇన్ ది ఫ్యూచర్ సొంతంగా ఎజెక్షన్ సీట్స్ కూడా డెవలప్ చేస్తామని. మనకి ఎజెక్షన్ సీట్ కూడా UK కంపెనీ నుండి పర్చేస్ చేసే అవసరం ఉండదని అనుకుంటున్నాను, బట్ దానికి ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇదే నోట్తో వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.